వాడు డాక్టర్ రామలింగం లాంటి మనిషి కాదు. బషీర్ మెంటాలిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. వేరే దారి వేరే వీక్నెస్లే లేవు. ఆయనకు ఆయన వైఫ్ అంటే ప్రాణం. ఒకే లవ్, అచ్చం మన ఇద్దరులాగా. మరి అయితే సరెండర్ అయిపో. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఎవరు మీరు? సార్, లాయర్ భాష్యం సార్ గారి జూనియర్ సార్. భాష్యం సార్ పంపించారు సార్. హలో, ఏం చేస్తున్నారు? భాష్యం సార్ మీకు ఇమ్మని పంపించారు సార్. ఏంటది? ఏమన్నారు? విషయం ఏంటి? ఏంటంటే ఈరోజు కృష్ణ అనే పేషెంట్కి మీరు ఐక్యూ టెస్ట్ చేయబోతున్నారు సార్. అతనికి ఐక్యూ లెవెల్ బిలో 50 అని మెంటలీ ఛాలెంజ్డ్ అని సర్టిఫికేట్ ఇవ్వాలి సార్. అందుకే భాష్యం సార్ మీకు ఇచ్చి రమ్మన్నారు సార్. డబ్బులు ఇస్తే సర్టిఫికేట్ ఇచ్చేస్తానా? ఎవరు నువ్వు? నేనెవరో తెలుసా నీకు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఎవరయ్యా వీడిని లోపల కుదిరింది? రేయ్, ఎవరు రావాడు? మిస్సెస్ ఇన్సిలా మాట్లాడుతున్నాడు. సార్కి తెలిసిందో అంతే. నచ్చప్పు సార్, భాష్యం గారి కేసు సార్. టెన్షన్ అవ్వకండి సార్. ఇచ్చేది తీసుకుని సర్టిఫికేట్ ఇచ్చాను సార్, లేకపోతే ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటయ్యా ప్రాబ్లం అయ్యేది? నువ్వు గవర్నమెంట్కి పని చేస్తున్నావు, వాడికి పని చేస్తున్నావు. ఉద్యోగం పీకేస్తాను. ఏంటి అంత పొగరుగా మాట్లాడతావు? సర్టిఫికేట్ నువ్వు ఇస్తావా, నేనే ప్రింట్ చేసుకున్నా? ఓ, అంత ఉందా నీలో? భాష్యం సార్ ని ఫేస్ చేస్తావా? ఎవర్రా భాష్యం? లేవరా, లేవరా. ఈ బషీర్ భాష్యం ఇంట్లో పనివాడేం కాదు, వాడు చెప్పిందలా చేయడానికి. గెట్ అవుట్. My lord, this is a forged document. Learned junior advocate ఈ కేసును తప్పుదావ పట్టించడానికి మోసం చేసి ఫోర్జ్ డాక్యుమెంట్ ని ప్రొడ్యూస్ చేశారు. అబ్జెక్షన్ మెలాట్. yes proceed. 20 ఏళ్ళు స్టాండింగ్ లో ఉన్న లర్నెడ్ రెస్పాండెంట్స్ కౌన్సిల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ ని ఫోర్జ్డ్ అంటాం చాలా ఫన్నీగా ఉంది. What's so funny about it? My lord, this is a forged document. అయితే పోయిన సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు గాజువాకలో నివసించే కుమార్ సంధ్యల విడాకుల కేసులో సంధ్యకి మతిస్థిమితం లేదని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారే, అది ఫేక్ డాక్యుమెంటా? రెండు 2007లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నలుగురిని చంపిన అరుణ్ మూర్తి మెంటలీ ఛాలెంజ్డ్ అని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారే, అది ఫేక్ డాక్యుమెంటా? Oh, no, my lord. మెలాట్, వాటికి సంబంధించిన ప్రూఫ్. What the hell are you doing? How could this happen? అరే భాష్యమనే అవాక్కయ్యేలా చేసిందే. అబ్బాబాబా, ఇక మీదే సమస్య అంతా. మై లార్డ్, వాళ్ళందరికీ మళ్ళీ ఐక్యూ టెస్ట్ చేయడానికి ఒప్పుకుంటే నా పిటిషనర్కి ఐక్యూ టెస్ట్ చేయించడానికి నేను ఒప్పుకుంటాను. మిస్టర్ భాష్యం, డూ యూ వాంట్ టు రీఅసెస్ ది ఐక్యూ లెవెల్ ఆఫ్ ద పిటిషనర్? No, not necessary, my lord. వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ అలాగే ఉండేవండి. I'll produce my evidence in the next hearing, my lord. మై లార్డ్, నా పిటిషనర్ ఓ మంచి తండ్రి. 5 ఏళ్లు పెంచిన తన కూతురికి దూరమైన బాధలో ఉన్నారు. దయచేసి ఈ ఐక్యూ సర్టిఫికెట్నే సరిపోయే ఆధారంగా తీసుకుని వెన్నెల్ని కృష్ణకు అప్పగించాలని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ మై లార్డ్. మిస్ అనురాధ, కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కావాలంటే వచ్చే శుక్రవారం సాయంత్రం న్యాయస్థానంలో కానీ బయట ఎక్కడైనా కానీ పిటిషనర్ కృష్ణ వెన్నెలని కలవడానికి గంట సేపు అనుమతిస్తున్నాను. మిస్టర్ భాష్యం, మీ టెస్ట్ కని వెన్నెల్ని కోర్టుకు తీసుకొస్తే మనకే ప్రాబ్లం. వెన్నెల కోర్టుకొస్తే ప్రాబ్లం మనకు కాదు, వాళ్ళకే. కృష్ణని దాచినంత వరకే వాళ్ళు ఈ కేసు నుంచి తప్పించుకోగలరు. కృష్ణ కోర్టుకొస్తే కేసు క్లోజ్ అవుతుంది. వాడు కలవడం మనకు ముఖ్యం. వెన్నెల కృష్ణని కలిస్తే వెన్నెల కోర్టుకొస్తుంది, కానీ కృష్ణని కలవదు. కృష్ణ ఎలాంటి వాడన్నది నేను నిరూపిస్తాను. ఏం చేస్తున్నా? వెన్నెలకి పాలన ఇష్టం. వెన్నెల చాలా అదృష్టవంతురాలు. నువ్వు చాలా మంచి నాన్నవి. నేను మంచి నాన్న. హలో, ఏమైంది? భాషం సార్ ఇక్కడే ఉన్నారు. పాపని తీసుకొని వచ్చారు. కృష్ణని మీట్ అవడమే బ్యాలెన్స్. నేను వచ్చేస్తాను. ఓకే. ఇంకెంతసేపు అవుతుంది? ఇదిగో వెళ్ళిపోదాం అమ్మా.
ఏదో యాక్సిడెంట్ అనుకుంటాను, వెళ్ళి చూసొస్తాను. విను, భాష్యం గారి ట్రాఫిక్ బ్లాక్ చేయించారు. ఆయన జూనియర్స్ గొడవ పడుతున్నారు. నువ్వు అక్కడే ఉన్నాను, కృష్ణతో వస్తున్నాను. పద. అటు అటు కాదు, నాతో వచ్చి. వెన్నెల అక్కడ ఉంది. కాదు, కాదు. అటు బాబు నేను భోంచడానికి వెళ్తున్నాను, నీకేమైనా కావాలా? నాకేం అక్కర్లేదు. త్వరగా. బాబు అటు చూడు. హలో అను, నువ్వు కృష్ణ తీసుకుని కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి భాషణ సార్ తెలియకుండా వెన్నెల్లి కలవచ్చు. ఆ లాయర్ అనురాధ కృష్ణ పాపం చూడడానికి కార్ పార్కింగ్ దగ్గర వస్తున్నారంట సార్. తను అరెస్ట్ చేస్తే ఇక్కడే ఉన్నారు సార్. సో యూ డూ వన్ వెన్నెలని తీసుకు. ఇంకా 2 minutes ఉంది సార్. రా రా. వెన్నెల చూడడానికి వాళ్ళు కార్ పార్క్ వస్తున్నారు. డోంట్ వరీ, కమ్ హియర్. సార్ సార్ ని మన కార్లో తీసుకెళ్ళి బ్యాక్ ఎంట్రన్స్ కార్ వస్తుంది. యూ క్యారీ ఆన్. సార్ ప్లీజ్. యూ గో క్యారీ ఆన్, క్యారీ ఆన్. పదమ్మా. ఎందుకు ఇంత లేటు? ఇప్పుడే తీసుకెళ్ళారు. ఇటువైపు. భాష్యం సార్ ఎక్కడ? మన ప్లాన్ ప్రకారం కార్ పార్క్ దగ్గర కృష్ణ. వెన్నెల, వెన్నెల, వెన్నెల. ఎక్కడ రావాడు? ఇందాక ఇక్కడే ఉన్నారు సార్. వెన్నెల. సార్ కృష్ణ బ్యాక్ ఎంట్రన్స్ లో ఉన్నాడు సార్. వాట్? సారీ సార్. అర్జెంట్గా వచ్చారు, వెళ్ళరా? వెళ్ళాలనే వచ్చాను, కానీ ఇప్పుడు రావట్లే. వెళ్ళకూడదనే వచ్చాను సార్. ఇప్పుడు చూడంగానే వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ భాష్యం గారంటే నమస్కారం. నేను మూర్తి అవలాంచి ఫోన్లో కూడా చెప్పు. మీరు చెప్పినట్టే కృష్ణ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చారు. అన్ని అవే కేసులు. బోన్లో నుంచో పెడితేనే మీరు దయచేస్తారు. రైట్కి చూడమంటే లెఫ్ట్కి చూస్తారు, లెఫ్ట్కి చూడమంటే వెనక్కి చూస్తారు. అంతా తెలివైన వాళ్ళు. ఒకటి హైట్, ఒకటి షార్ట్, మిగతా 9 గంటలకు కార్ వస్తుంది, రెడీగా ఉండండి. సరే సార్. ఏయ్, ఏ పరిస్థితుల్లోనూ ఎవరు రూమ్ నుంచి బయటికి రాకూడదు. వస్తా సార్. ఆ భాష్యం సార్కి ముక్కు మెదడు కొంచెం ఎక్స్ట్రా లార్జ్. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ఏదో వేస్తాడని నాకు ముందే తెలుసు.
ఎంత కష్టపడైనా తెల్లారేలోపు మూర్తితో మాట్లాడి కన్విన్స్ చేయాలి. హోటల్కి ఫోన్ చేసి రూమ్ నెంబర్ ఎంతో అడుగుదామా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. రూమ్ వాల్ పేరు మీద భాషం సార్ పేరు మీద బుక్ చేయలేదు. మరైతే అన్ని రూముల్లోనే వెతకమంటావా? ఒక క్లూ ఉంది. ఇక్కడ జరిగే క్రికెట్ టోర్నమెంట్ ప్లేయర్స్ అందరూ ఆ హోటల్లోనే ఉన్నారు. మిగతా గెస్టులు అందరికీ 4th ఫ్లోర్ మాత్రమే ఇచ్చారు. సో వాళ్ళు ఉంటే 4th ఫ్లోర్లో మాత్రమే ఉండి తీరాలి. ఫోర్త్ ఫ్లోర్లో ఎవరు కృష్ణని చూసి రియాక్ట్ అవుతారో, ఎవరిని చూసి కృష్ణ రియాక్ట్ అవుతాడో వారే వారు. ఎవరు? వారే. వెన్నెల. ఎవరు కావాలి? వెన్నెల. ఏంటా చెప్పిందా మళ్ళీ మళ్ళీ చెప్తా? 2 సార్లు అడిగినందుకే టెన్షన్ అవుతావేంటి? 2000 సార్లు అడిగాడు ఇక్కడ. మడిసన కాస్త ఓర్పు ఉండాలి. కృష్ణ, నెక్స్ట్ రూమ్ డోర్ తెరిచినప్పుడు లోపల నీ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని మాత్రం చూసి చెప్పు చాలు. వెన్నెలా అని అడగద్దు. సార్ 4th ఫ్లోర్ లో సంథింగ్ రాంగ్. ఎవరై నువ్వు? ఈ టైంలో తలుపు కొట్టావు? ఏంటలా చూస్తావు? నువ్వే కొట్టింది. మరి ఎవరు కొట్టారు? అనుకాడు నువ్వే పిలుస్తున్నా. ఈ టైంలో తలుపు కొట్టావు? ఏంటే? కొంచెం అలాగా మేడం. అందుకే నైట్లో ఇలా. పాపం సార్, వదిలేయండి. ఓ సారీ, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. వెన్నెల పేరు చెప్పకూడదు. అను చెప్పు. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ విను, ఏదో మేనేజ్ చేయాలని అలా అనేసాను. వెయిటర్ అడుగుతాను. హాయ్ డియర్. నీకేమైనా పిచ్చా? వెయిటర్ అడుగుతావేంటి? నాతోనే గేమ్స్ ఆడుకుంటారా? స్వెటర్ చెప్పడు, రూమ్ నెంబరు తెలియదు, వెయిటర్ ని అడగకూడదు. అడిగే నన్నేమో మెంటల్ అంటారా? నేనేమన్నా మీకు అక్కడ కూడా ఇలా కనిపిస్తున్నానా? అలా కాదు, మీరే వెతుకోండి. విను విను అటువైపు విను వద్దు, మనం వెళ్దాం కదా. కావాలి. హలో, ఇక్కడి నుంచో. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా లైవ్ కామెంట్ చెప్పడానికి? ఆ మెంటల్ కాలం కనిపెట్టడానికి ఇక్కడ మాకే మెంటల్ ఎక్కుతుంది. ఇక్కడ ప్రతివాడు సూట్లు బుట్టేసుకొని తెగ తిరిగేస్తున్నారు. కూర్చోండి. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, చూద్దాం పదండి. ఆ భాషను వీళ్ళు ఎక్కడో దాచిపెట్టారు. వాళ్ళు కానీ నా చేతి దొరకాలి. నా సామి రంగా ఏం చేస్తా? ఏంట్రా రూముల్లోంచి ట్రాన్స్ఫార్మర్లు రోబోట్లు వస్తున్నాయి. వీళ్ళెక్కడ కనిపించరు. ఎక్స్క్యూజ్ సార్, ఎవరైనా ఒక మాదిరిగా ఈ టేప్ వెళ్ళడం మీరేమైనా చూసారా? ఆ టేప్ కాదు సార్, ఈ టేపు. ఓకే థ్యాంక్ యూ సార్. గెస్ట్లని మీట్ అవడానికి వచ్చి కారిడార్లో ఎందుకు తిరుగుతున్నారు? నేను కాదు, ఈవిడే. అది గెస్ట్ రూమ్ నెంబర్ మర్చిపోయి. రిసెప్షన్ లో అడిగి ఉండొచ్చు కదా. మీ గెస్ట్ పేరేంటి? టెల్ మీ వాట్స్ యువర్ గెస్ట్ నేమ్? ఎవరిని మీట్ అవ్వాలి? ఆయన మీట్ అవడానికి వచ్చాం. జస్ట్ మినిట్. గుడ్ మార్నింగ్ చెప్పలేదు, వెళ్ళిపోయాడు. Do we have any guest under the name of Murthy? ఓ, ఇది చూసింటాడు కానీ హిందీ కదా. బల్బీర్ సాబ్ బస్ గుర్జీ సాబ్. వన్ ఆద్మీ మెంటల్ కియా, गर्ल किया, वॉकिंग किया, ऐसा ऐसा किया. तुम बोलो ड्रिंक तरह कियो नहीं क्या ఏం కావాలా నీకు? పోరా. సార్ ఇటువైపు కొంచెం మెంటల్ గా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళడం చూసారా? మీరు చూడలేదా? ఎక్కడికి వెళ్ళి చచ్చారు ఏంటో. మూర్తన్న మన మూర్తన్లా లేడు. ఇక్కడ కూర్చున్నారేంట్రా? చాక్లెట్ ఫ్యాక్టరీ
మిగతా ఇద్దరు ఏరి. పింక్ కలర్ పీచ్ లే, మిఠాయి. లే, హ్యాపీ లే, లే. బర్త్డే టు రా. యు. మూర్తన్నయ్య కార్తీ మిడిగుడ్లోడు తను విను అను అను మిడిగుడ్లోను. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపు ఎత్తుకున్నా తెలుసా? మూర్తి అన్న అటువైపు వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. మీరు చెప్పినట్టు మూర్తి అని ఇక్కడ ఎవరూ లేరు. కారిడార్ లో మీరేం చేస్తున్నారు? నిజం చెప్పండి. వెళ్తున్నారు. లిఫ్ట్ లో వెళ్తున్నారు. మూర్తి అన్న పైకి వెళ్తున్నారు. 4వ ఫ్లోర్ లో కళ్ళు చుక్క వేస్తున్నారు. ఎత్తుపళ్ళు. వాట్ డు యు మీన్? వెళ్తున్నారు. రూమ్ లోకి వెళ్తున్నారు. కళ్ళు చుక్క వేస్తున్నారు. వెళ్ళిపోయారు. తలపేస్తున్నారు. వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారా మీరందరూ? వాళ్ళిద్దరు ఏరి. రూమ్ నెంబర్ 4025. హలో మిస్టర్ మూర్తి, ఎవరండి? ఇక్కడ ఇద్దరున్నారు. అడిగితే మీ గెస్ట్లు అని చెప్తున్నారు. అవునండి. మీ గెస్ట్లా? మా వాళ్ళే సార్. సార్ వాళ్ళిద్దరు కొంచెం మెంటల్ సార్. అవును సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంచండి సార్, నేను వచ్చి తీసుకెళ్తాను సార్. ఉంటారు సార్. ఓకే. వెనక్కి వెళ్ళు. నేను వెళ్ళి వచ్చేస్తాను. ఎవరు వచ్చి తలుపు కొట్టినా తెరవకూడదు. సరే రైట్. అలెక్స్, టేక్ దెమ్ అవుట్. గళ్ళ చొక్కా వేసుకుని ఉంటాడు. పళ్ళెత్తుగా ఉంటాయి. మూర్తి అన్నయ్య Every document has to be in order. No more loopholes. రాని వర్షానికి వెదర్ రిపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. విను, ఎవరు రారని చెప్పా? ఎవరు వాళ్ళు? పిలిచినప్పుడు వస్తే చాలు. ఓకే, వెళ్ళు. నేను రావద్దని చెప్పాను. ఎవరితో చెప్పా? ఏ మూర్తి సార్, చెప్పమన్నది మాత్రమే చెప్పమను. సరే అలాగే సార్. మాట్లాడకూడదు. అయ్యయ్యో, ఈ కొబ్బరి తురుము మిషన్ గాడే మూర్తినా? ఆ బక్స్ బన్నీ గాడు కాదా? అను, ఇప్పుడు ఏం చేద్దాను? ప్రొసీడ్. కృష్ణ మీకు తెలుసా? కృష్ణ మా అందరి ఫ్రెండే. మేమందరం కలిసి వెన్నెలతోటి ఫుట్బాల్ గ్రౌండ్ లో కాలికి పింక్ కలర్ షూస్ కొనిపెట్టాం కదా మనందరం. ఆ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ. నెక్స్ట్ విట్నెస్ ప్లీజ్. ప్రమాణం చేస్తున్నా అని చెప్పండి. నిన్న గంగిరెత్తిలా తలూపి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు నిల్చున్నాడు. నెక్స్ట్. ప్రమాణం చేసి చెప్తున్నా చెప్పండి. ప్రమాణమా? ఎందుకు? ఏం పుస్తకం ఇది? ప్రమాణం చేసి చెప్పను పో. ప్రమాణం చేయను పో. నెక్స్ట్ విట్నెస్. ప్రమాణం చేస్తున్నా. సరే చెప్పండి. మై లార్డ్, వచ్చిన వాళ్ళందరూ కృష్ణ స్నేహితులు. 86 నుంచి 2005 వరకు కోతగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో ఒకటిగా పెరిగిన వాళ్ళు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇండెక్స్ టు టైప్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, పేజ్ నెంబర్ 13. కృష్ణ మానసికంగా ఎదగలేదని నిరూపించడానికి దీనికి